'జాబిలమ్మ నీకు అంత కోపమా' అని ఆహ్, ధనుష్ గారు ఆహ్, రిటర్న్ అండ్ డైరెక్షన్‌లో వచ్చింది. ధనుష్ గారి డైరెక్షన్‌లో వచ్చింది ఆ సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ బాగా చాలా బాగుంది. సింపుల్‌గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని గూడా జెప్పుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని లవ్ జేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ 'పావిష్' అనే ఆయన హీరో ఈ సినిమాలో. కాపోతే మన తెలుగు వాళ్ళకి అంతగా పరిచయం లేదు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎంగేజింగ్‌గా ఉంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సింపుల్ లవ్ స్టోరీగా తీసుకున్నారు. అంతేగాదు ఆహ్, 'అన్నికా సురేంద్రన్' దీంట్లో మెయిన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. 'అన్నికా సురేంద్రన్' అంటే అజిత్ గారిది ఎవరిదైతే 'విశ్వాసం' సినిమా ఉన్నిద్ది. ఆ సినిమాలో ఉన్నటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది కదా! ఆ అమ్మాయి దీంట్లో హీరోయిన్‌గా చేశారు. అంతేకాదు 'ప్రియా వారియర్' కూడా ఉన్నారు. 2 లవ్ స్టోరీలుగా చూపిస్తున్నారు. ఆహ్, మామూలుగా ఒక హీరో ఎళ్లి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడడం, ఇలాంటి ట్రాక్‌తో నడిచింది ట్రైలర్ మొత్తం. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఉండేటువంటి ఈ ఇయన్నీ గూడా ఉన్నాయి ఈ ట్రైలర్‌లో. మరీ ముఖ్యంగా సినిమాని బాగా ఆహ్, ఈ ఏమంటారు ట్విస్ట్‌లు, టర్న్‌లు అలాంటియి ఏమి లేకుండా నార్మల్‌గా ఒక అమ్మాయిని లవ్ జేయటము, వాళ్ళ ఫాదర్‌కి చెబితే ఒప్పుకోకపోవటము, అదే టైంలో ఇంకొక అమ్మాయిని లవ్ జేయటము, ఫెయిల్యూర్ అవ్వటం, అది పెళ్లి దాకా వెళ్ళటం, మళ్ళీ ఆ పెళ్ళప్పుడు తన కళ్ళ ముందే అమ్మాయి పెళ్ళవ్వటం ఇట్లాగ సాగింది ట్రైలర్ మొత్తం. అయితే ధనుష్ గారు ఆయన సినిమాలు చాలా నార్మల్‌గా ఉంటాయి. చాలా గ్రౌండ్ లెవెల్‌లో ఉంటాయి ధనుష్ గారి సినిమాలు. సింపుల్ నరేషన్ ఉంటుంది. ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా మామూలు స్క్రీన్ ప్లేతో వెళ్తాయి. స్ట్రెయిట్ స్టోరీ చెబుతారు. కాకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ గూడా ఉంటుంది. 'రఘువరన్ బీటెక్' గూడా ఆ కోవకు చెందిన సినిమానే. అయితే ఈ సినిమాకి రైటర్ గూడా ప్లస్ డైరెక్షన్ గూడా ధనుష్ గారే చేశారు. మనకు తెలిసిందే 'జీవి ప్రకాష్' గారు. 'జీవి ప్రకాష్' గారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో. ఇంకా ఆయనకున్న స్కిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. 'జీవి ప్రకాష్' గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. 'గోల్డెన్ స్పారో' అనే ఒక సాంగ్ అప్పుడు బాగా ఫేమస్ అయింది గదా! ఆ సాంగ్ గూడా ఈ సినిమాలోదే. సినిమా పేరు గూడా చాలా చూడండి ఎంత బాగుందో. మరి తమిళ్‌లో ఈ సినిమా పేరేందో మనకు తెలీదు గానీ, తెలుగులో వచ్చేసరికి 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అని పెట్టారు. అస్సల అద్భుతంగా ఉంది పేరు. ఈ పేరు మన తెలుగు వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంతేగాదు ఫస్ట్ ఒక హీరో వచ్చేసరికి ఓ పెళ్లి చూపులకెళ్తాడు. ఎళ్తే అక్కడ ఎంత చిన్న డిస్కషన్ జరిగిద్ది. తర్వాత నీకు ఇంకొక అమ్మాయి గూడా లవ్ చేసావా అని అడుగుతారు. 'ప్రియా వారియన్' వచ్చేసరికి రెండో హీరోయిన్ 'ప్రియా వారియర్' వచ్చేసరికి. 'ప్రియా వారియర్' స్టోరీ గూడా చాలా ఎంగేజింగ్‌గా జరిగింది. ఆ స్టోరీ ఏంటి అనేది మనం చర్చించకూడదు గానీ, బాగుంది. సినిమా ట్రైలర్ స్టార్టింగ్‌లో ధనుష్ గారొస్తారు. ఇదొక నార్మల్ లవ్ స్టోరీ అని జెప్పారు. స్టార్టింగ్‌లోనే జెప్పాడాయన. ఇదొక నార్మల్ లవ్ స్టోరీ. రెగ్యులర్‌గా జరిగే లవ్ స్టోరీనే. ఒకళ్ళిద్దరిని లవ్ జేయటం అనేది. 'అన్నికా సురేంద్రన్' గూడా ఈ ట్రైలర్‌లో చాలా అద్భుతంగా కనిపించారు. కాపోతే ట్రైలర్‌ని బాగా నడిపించిందయితే 'ప్రియా వారియర్' అని జెప్పొచ్చు. ఎందుకంటే 'అన్నికా సురేంద్రన్' కన్నా గూడా 'ప్రియా వారియర్' ఎక్కువగా హీరోయిన్‌గా ఎక్కువగా జేశారు గాబట్టి, ఆమెకి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది బాగా ఎక్కువగా దొరికింది. ధనుష్ గారు ఈ సినిమా మామూలుగా అంతా కొత్త వాళ్ళు, కొద్దిగా చిన్నవాళ్ళతో తీసినప్పటికీని, బాగా ఈ సినిమా మీద అటెన్షన్ బాగా ఏడ కుదిరిందంటే, ధనుష్ గారు ఆ ట్రైలర్‌లో కనిపించడంతోనే. ఎందుకంటే ఆయన డైరెక్టర్ గదా! సినిమా మొత్తాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించారు. అంతేగాదు మొన్న ఈ మధ్యన 'గోల్డెన్ స్పారో' ఈముంది గదా! 'ప్రియా' గారు ఎవరైతే 'నాని' గారి గ్యాంగ్ లీడర్ ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ ఉన్నారుగా, ఆమెదొక స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో. అది గూడా అద్భుతంగా అనిపించింది. మొత్తం చూపించకపోయినా కొద్దిగా ఒక ట్రైలర్‌లో కొద్దిగా సేపు చూపించారు. మొత్తం ట్రైలర్ గూడా చాలా 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 ఫన్నీగా జరిగింది. నాకు తెలిసి ఈ సినిమా గూడా మంచి ఎంటర్‌టైనర్ అవుతుంది. మనం బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పలేం గానీ, సినిమా అయితే యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుంది. మీరు గూడా ఎవరైనా ఈ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే సినిమా ట్రైలర్ గనక చూస్తే, ట్రైలర్ ఎలా ఉంది? నాకైతే నచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మనకు గావాల్సింది గూడా అదే గదా! ఎంటర్‌టైన్‌మెంటే గాబట్టి, మీరెవరైనా ఈ ట్రైలర్ చూస్తే కామెంట్ జేయండి.